ఈ మధ్య కొన్ని యాడ్స్ చూస్తున్నాను. ఒంటరిగా ఉన్నారా? నాకు కాల్ చేయండి, నాకు మెసేజ్ చేయండి, నాతో మాట్లాడండి, లోన్లీనెస్ పోతుంది అని. కానీ ఏ ఒక్కరు కూడా మీ ఒంటరితనం పోగొట్టుకోవటానికి పుస్తకాలు చదవండి అని ఎవరు చెప్పట్లా. ఎస్పెషల్లీ స్టూడెంట్స్కి ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఏంటి తెలుసా? స్ట్రెస్. కొంతమంది పూల్ ఆఫ్ స్టూడెంట్స్ని మనం చూస్తే మా పేరెంట్స్ చాలా ప్రెషర్ పెడుతున్నారు మమ్మల్ని, ఐఐటి చదవమంటున్నారు, నీట్ చదవమంటున్నారు అని చెప్తున్నారు. కొంతమంది స్టూడెంట్స్ని కలిస్తే మా టీచర్స్ ప్రెషర్ పెడుతున్నారు, మమ్మల్ని మార్క్స్ అడుగుతున్నారు, మేము గుర్తుపెట్టుకోలేకపోతున్నాం, మేము చదవలేకపోతున్నాం అని చెప్తున్నారు. కానీ రెండిట్లో కామన్ ఏంటి తెలుసా? స్ట్రెస్ ఆర్ ప్రెషర్ దట్ దే ఆర్ టేకింగ్. ఇందాకటి నుంచి మనం అనుకున్నాం కదా ఒక మాట, లోన్లీగా ఫీల్ అవుతే ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, మాతో మాట్లాడండి అని. కానీ అదే లోన్లీనెస్ పోగొట్టుకోవడానికి మీకు బుక్ రూపంలో ఒక ఫ్రెండ్ ఉంటే, ఆ మీ స్టోరీనే ఒక స్టోరీ లాగా ఆ బుక్లో కనిపిస్తుంటే, మేబీ విల్ గెట్ ఈవెన్ మోర్ కనెక్టెడ్. సో ఆ ప్రయత్నంతో మీ ముందుకు ఒక బుక్ తీసుకొస్తున్నాను నేను, లైఫ్ ఆఫ్ స్టూడెంట్. దిస్ ఈజ్ యువర్ ఫ్రెండ్. ఫ్రెండ్ అనే దానికంటే ఇట్స్ యువర్ కంపానియన్. ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ లో, దిస్ బూస్ట్ యువర్ కాన్ఫిడెన్స్. ఇఫ్ యు ఆర్ ఆల్రెడీ కాన్ఫిడెంట్, ఇట్ మేక్స్ యూ ఈవెన్ మోర్ కాన్ఫిడెంట్ టు డూ ఎనీథింగ్. ఎందుకు చెప్తున్నానంటే ఇందులో ఉన్న 4 క్యారెక్టర్స్ కూడా మీలాంటి స్టూడెంట్సే, ఆర్ ఇందులో ఉన్న పేరెంట్స్ లాంటి మీలాంటి పేరెంట్సే, ఆర్ ఇందులో ఉన్న టీచర్స్ లాంటి టీచర్స్ మీలాంటి టీచర్సే. అంటే ఈ బుక్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే, ఇది ఎవరైనా చదవచ్చు. స్టూడెంట్స్కి ఒక ఫ్రెండ్ లాగా, పేరెంట్స్కి ఒక వార్నింగ్ లాగా ఆర్ అలర్ట్ లాగా, టీచర్స్కి ఒక అలారం లాగా యూజ్ అవుతుంది. ఇఫ్ ఎట్ ఆల్ సంబడీ ఈజ్ ఫేసింగ్ ఎనీ కైండ్ ఆఫ్ డిఫికల్టీ, లేదు మేము చదవలేకపోతున్నాం, లేదు మేము ఏదో సాధించాలనుకుంటున్నాం కానీ ఏం చేయలేకపోతున్నాం, ఏదో సాధించాలన్న డ్రీమ్ మాకుంది కానీ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి అని చెప్తున్నప్పుడు, దిస్ బుక్ కమ్స్ ఫర్ యువర్ రెస్క్యూ. ఒకసారి చదివితే అసలు నిజంగా స్టూడెంట్ లైఫ్ ఎలా ఉండాలి, ఇన్ రియాలిటీ ఎలా ఉంది అనేది మనకు అర్థం అవుతుంది. లైఫ్ ఆఫ్ స్టూడెంట్. అందరూ ఏమంటారు, స్టూడెంట్ లైఫ్ అనగానే ఓ చాలా కలర్ఫుల్ లైఫ్, ఎవ్రీథింగ్ కమ్స్ టు యువర్ ఫీట్ అని మాట్లాడతారు కదా. కానీ వాస్తవానికి అలా ఉందా? లేదు. ఒక పంజరంలో అంటే క్లాస్ రూమ్లో మనం వాళ్ళని పెట్టేసి దిస్ ఈజ్ యువర్ గోల్, దిస్ ఈజ్ యువర్ డెస్టినేషన్ అని మనం డిఫైన్ చేస్తున్నాం. ఐఐటి నీట్ అనో లేకపోతే ఇంకా XYZ అనో మనం డిఫైన్ చేస్తున్నాం. కానీ వాళ్ళకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి, వాళ్ళ ఓన్ లైఫ్ మీద అనే కన్సిడరేషన్ మనకు లేదు. సో లెట్స్ వన్స్ రీడ్ దిస్ బుక్. స్టూడెంట్స్గా చదువుదాం, కాన్ఫిడెన్స్ తెచ్చుకుందాం. పేరెంట్గా చదువుదాం, మన పిల్లలకి ఏం అవసరమో అది తెలుసుకునేలా మనం తెలుసుకుందాం. టీచర్గా చదువుదాం, లెట్స్ మీట్ స్టూడెంట్స్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ ద క్లాస్ రూమ్. లెట్స్ మీట్ విత్ దిస్ బుక్. థ్యాంక్ యూ.